మార్క్ 9:25-27. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలి. యూసి అయితే ఇక్కడ అతన్ని విడిపించాలా, స్వస్థపరచాలా. మరి స్వస్థపరుస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన పొమ్మని చెప్పాడు దయ్యాన్ని? జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి, మూగమైన చెవిటి దయ్యమా వాన్ని వదిలిపోమ్ము. అంటే డస్ హీ వాంట్ పబ్లిక్ టు సీ ఆర్ నాట్ టు సీ? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. హీ డిడ్ సమ్ పబ్లిక్ మిరకల్స్, సమ్ ప్రైవేట్ మిరకల్స్. కొన్నిసార్లు చేయలే. హీ డిడ్ంట్ డూ ఎనీ మిరకల్స్. కొన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే అన్నది మాత్రం నా డిసప్పాయింట్మెంట్ కాదు. ఎందుకు? గ్రీక్ దేశస్తులు వస్తారు లాస్ట్ మూమెంట్లో, ఇంకా ఆయన సిలువ మరణానికి వెళ్ళే ముందు వస్తారు. గ్రీకులు వచ్చి మాకు కూడా అపాయింట్మెంట్ కావాలా అంటే నేను ఇవ్వను అంటాడు. అది డిసప్పాయింట్ అయిపోతారు. ఏంటి నా మంచోడు దేవుడు, నా వద్దకు వచ్చి వారిని ఎవరిని నేను త్రోసివేయను అన్న దేవుడు ఎందుకు వాళ్ళని అలా త్రోసివేశాడు? వాయ్? ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో నేను సిలువుకి వెళ్తున్నాను, అప్పుడు భూలోకం మీద నా ఆత్మ కుమ్మరింపబడుతుంది. అప్పుడు నా అపోస్తులు నీ వద్దకు వచ్చి మీలోనే నేను ఆత్మరూపిగా మారిపోతాను. యు సీ దాట్ నా? ఒక్కొక్కసారి నీకు కొన్ని ఇవ్వలేదా, కొన్ని జరగలేదా? నో. మహాకుమ్మరింపు దినము కోసం కొన్ని ఇప్పుడు నీకు జరగలేదు. డిసప్పాయింట్ అవ్వక, వాడిని వీడిని చూసి నాకు ఇంకా జరగలేదు, నాకు ఇంకా కావాలి అని ఇబ్బంది పడక, దేవుని పట్ల నెగిటివ్ కొనుక్కు వెయిట్. ఏమి లేకపోయినా ఉండు. ఒక దినాన్న అతనికి నీకు ఒకంతే వచ్చింది, అతనికి 10 అంతలు వచ్చిందని, కానీ విశ్వాసం నిలకడగా ఉంటే ఆ 10 అంతలు కూడా అలాగే ఉండిపోతాడు. 10 ఏళ్ళ తర్వాత నీకు 100 అంతలు వస్తుంది. నీ జీవితం అంతా 100 అంతలతో ఉంటావు. యు గెటింగ్ మీ నా? సో హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. గాడ్ ఈస్ టెస్టింగ్ యూ అండ్ ట్రైయింగ్. కాబట్టి నీకు ఇవ్వని కొన్నిసార్లు నీకు జవాబు ఇవ్వలేదు దేవుడు. నీకు మంచి జరిగిందా లేదా? ఒకసారి చెప్పాను మీకు నేను, ఒక్కోసారి ఎమర్జెన్సీలో పర్లాకని తీసుకెళ్ళాలంటే దేవుడు ఎలా తీసుకెళ్తాడు నిన్ను? అది దేవుని చిత్తమా? నో, దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. యు సీ, ఏం చూద్దాం. లెట్స్ సీ 25-27. అపవిత్రాత్మను గద్దించను. మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలువిలలాడించి వదిలిపోయాను. ఓకే, అయిపోయింది. నౌ లెట్స్ రీడ్ వర్స్ 29, 29 చూద్దాం. అందుకైన ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా ఇక్కడ? అండ్ హీ సెడ్ అంటు దెమ్ దిస్ కైండ్, ఈ రకం అనండి. అంటే ఏంటి? బాల్యము నుంచి, పుట్టుక నుంచి, పితరుల నుంచి, తరతరాల నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి, ఆదాము నుంచి, దిస్ కైండ్ కెన్ కమ్ ఫార్త్ బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఏదైతే తరాల నుంచి, పుట్టుక నుంచి, 50 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి, 60 ఏళ్ళ నుంచి, మీ ముత్తాత నుంచి ఉందో అది ఉపవాసము ద్వారా వేరుతో బయటకు వచ్చేస్తుందంట. ఫాస్టింగ్ కెన్ షిఫ్ట్ అండ్ అప్రూట్ సమ్ థింగ్స్. ఫాస్టింగ్ కెన్ బ్రేక్ జనరేషనల్ కర్సెస్, పితరుల శాపాలు. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఎ జోక్. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరేమనుకోవచ్చు, కొంతమంది జీవితంలో ఫాస్టింగ్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ బైబిల్లో నీవు చూస్తున్న ఇదే సత్యము. మిగిలిన ఉపవాసాలన్నిటికంటే ఇది నీవు తీసుకొనుగాక. అతనికి అలా జరిగింది, ఇతను ఎలా చేశాడు, అతను అలా చేశాడు, ఆ ఫాస్టింగ్ వదిలేసేయి. బైబిల్ ఈజ్ ద ట్రూ వర్డ్. అవునా కదా? ఎవరేం జరుగుతుందో బైబిల్ వెరిఫై చేయాలా లేదా? టేక్ ఇట్ అకార్డింగ్ టు దిస్. ఒక వ్యక్తి తప్పు చెప్పొచ్చు, దాని గురించి వాళ్ళు రైట్ చెప్పొచ్చు, కానీ నువ్వేం తీసుకోవాలా? టేక్ ఇట్, రీడ్ ఇట్ అండ్ దెన్ సీ వాట్ ఈజ్ అబౌట్ ఫాస్టింగ్. ఓకే, నౌ 5 ఎస్తేర్ 4:16. ఎస్తేర్ గ్రంథం 4:16. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉండను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన నశించదను. ఇక్కడ
రాజు ఏం చేశాడంట, యూదులందరినీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఒక శాసనాన్ని, హామాన్ రాసిన శాసనాన్ని ఆయన ఆమోదం చేసి రాజు ఉంగరంతో దాన్ని ముద్రిస్తాడంట. మీకు ఒకటి తెలుసా, రాజు ఉంగరంతో ముద్రిస్తే రాజు కూడా మార్చగలడా రాజు? అలా చేసేసిన తర్వాత ఇక మా పని అయిపోయింది అని అందరూ అనుకుంటుంటే ఎస్తేర్ ఏం చేసిందంట ఉపవాసం ఉందని నిర్ణయించుకుందంట. అంటే భూమి మీద రాజులు, శాసనాలు, చట్టాలు కూడా మార్చలేనివి ఉపవాసము ద్వారా can be shift. Somebody is beginning a new season in your life. A new life, a new skin, new power, new authority. Fasting. ఎంతమంది కొంచెం ఫెయిత్ పెరిగింది ఫాస్టింగ్ మీద? You got some faith on fasting. మార్చలేడు రాజు కూడా. శాసనం వేసిన తర్వాత అయిపోయింది, ఇంక ఫిక్స్ అయిపోయింది. God is reversing some bondages in your life. The laws, the traditions, generations, nations can be shifted. Are you getting blessed? Your faith is bouncing up in your spirit for fast. ఇప్పుడు దాకా ఏమీ జరగదు అనుకున్నావు, ఇన్ని చేయగలనా అని నీ నరలోంచి విశ్వాసం బయటకు వస్తుంది. వృద్ధులు కూడా, అరే నేను వీల్ చైర్లో ఉన్నాను కానీ నా ఉపవాసము ఎన్నో చేయగలదని వాళ్ళకి ఫెయిత్ వస్తుంది. ఆ మంచం మీద పడుకున్న వాళ్ళకి, హాస్పిటల్ వాళ్ళకి, ఐసీయూ వాళ్ళకి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50, 60 ఏళ్ళు వేస్ట్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉపవాసం ద్వారా చరిత్రలు తిరిగి రాయొచ్చు. నీ కుటుంబ చరిత్రను తిరిగి రాయొచ్చు. యూ కెన్ రీరైట్ your wasted history for 60, 70 years. Daniel did that in his personal life when he prayed and fasted. Right? మార్కు సువార్త 1వ అధ్యాయము 13, chapter 1 verse 13. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచు. నేను ఉపవాసం ఉంటే నా ఉద్యోగము ఈ 2 రోజులు తీసేస్తే మరి ఇదో ఇదేలాగా. ఇందాక చూసాం మనం, ఉపవాసం ఉంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్న ఆ స్వరాన్ని క్లియర్గా వినాలి. ఏం చేయాలా స్పెసిఫిక్గా వినాలంటే ఏం చేశారు అక్కడ ఉండే అపోస్తలులు, ప్రవక్తలు ఏం చేశారు? ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్ముడు ఎవరినెవరినే ఇద్దరినే కలిపి పంపమన్నాడు, సౌలుని, బర్నబాస్ని. క్లియర్లీ ఫాస్టింగ్ యాక్టివేట్స్ ద స్పిరిట్ ఇన్ యూ. అందరూ చెప్పండి, ఉపవాసం నీలో పరిశుద్ధాత్మ నీకు ప్రత్యేకంగా మాట్లాడేటట్టు చేస్తుందని చెప్పండి. Yeah, Holy Spirit will talk to you specifically when you fast. ఉపవాసం ఉంటే ఇక్కడ యేసుప్రభు వారికి ఏం పరిచర్య చేశాయంట? దూతలు. అందరికీ దూతలు ఉంటాయి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ దూతలు చురుగ్గా పనిచేస్తాయి. You will see angels being activated in your life. You will conscious, yeah, I got angels to fight for you. మీకు తెలుసా మీకు దూతలు ఉన్నాయని? But angels have ministered. నువ్వు దేవుని చిత్తానుసారంగా పని చేస్తే ఆ పనిలో నీకు లోటు రాకుండా సహాయం చేస్తాయండి. ఆయన ఎడారిలో చేస్తున్నప్పుడు అడవి మృగాలు, ఆ ఎండ ఆయనకి దెబ్బ తినకుండా, ఆ పురుగులు, ఆ వేడి అవన్నీ ఏమీ జరగకుండా ఈ దూతలు ఆయన ఉపవాస కార్యక్రమాన్ని చక్కగా కొనసాగిస్తున్నాయి. దే ఆర్ ప్రొటెక్టింగ్. మేబీ an elephant is coming to disturb him. A scorpion is coming towards him. ఆ తేలు మేబీ ఎవరో చూసారేమో, ఎవరో చూడకుండా ఆయన ఉపవాసాన్ని విజయవంతంగా చేయడానికి ఆ దూతలు ఏం చేస్తున్నాయంట? ఆయన బలపరుస్తున్నాయి, ఎనర్జీ ఇస్తున్నాయేమో, స్ట్రెంగ్త్. దే ఆర్ గివింగ్ హిమ్ సలైవా, సెలైన్, ఎనర్జీ, ప్రోటీన్స్, విటమిన్స్ ఫర్ ద బోన్స్. మేబీ ఆయనకి ఇమ్యూనిటీ తగ్గిపోకుండా సి విటమిన్ ఇస్తున్నాయేమో లోపల. దే ఆర్ గివింగ్ హిమ్ ఆటోమేటిక్ లోపల. ఇట్ ఈస్ బికమింగ్ ఎ కూలింగ్ ఏజెంట్ ఇన్సైడ్. ద ఏంజల్ ఈస్ స్పిరిచువల్లీ, ఫిజికల్లీ helping him not to faint. Yeah. When you fast, you are angels. You will see angels and you will get faith. ఈ ఉపవాస దినాల్లో నీ దూతల యొక్క ప్రభావము నీకు తెలియను గాక. Your angels will protect you. You will have conscious of your angels when you are fasting. The Lord is taking you to a new level. మీరందరూ కొత్త స్థాయికి వెళ్ళుదురు గాక. May you go to a new level. This is the fasting time. నువ్వు కనుక ఉపవాసం ఉంటే నువ్వు నీ కొడుకు సెటిల్ అయ్యేటట్టు దేవుడు చేస్తాడు, ఉద్యోగం కొరకు కొట్టుకోకుండా. Yeah, God can do some stuff, man. Listen to this instruction. Okay? Lord Jesus, heal them, bless them, prosper them, Lord. Every demonic forces go out of the body. Lord, deliver your people, make them whole, heal them, bless them, Lord.
యవ్వన బలాన్ని దయచేయండి ఉపవాసం చేయడానికి. ఇప్పటి నుంచి వారు దీర్ఘకాలము అయ్యా 70, 80, 90, let them even touch 100 and live strong, preaching, walking, young and forceful like Joshua, Abraham. Bless them, heal them, revive them. నజరుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.